హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే పెద్ద ప్రాంక్ అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఇప్పుడు నేను ముగ్గు వేస్తానన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ మా అత్త ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాము. అంటే నాకు బాగానే అవుతుంది ప్రాంక్ అనేసి నాకు ఐడియా అయితే ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా. ఈ వాషింగ్ మిషన్లో అన్నీ ఎత్తిపెట్టినాను అనమాట. కోడిగుడ్డు, తర్వాత ముగ్గేసే పిండి అవన్నీ ఎత్తిపెట్టినాను. ఇప్పుడు ముగ్గు అయితే నేను ఇక్కడ వేస్తాను ఈ ప్లేస్లో. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందని. ముగ్గు అయితే వేసేసినాను. కోడిగుడ్డు ఓన్లీ పసుపు కుంకుమ అది మాత్రమే పెట్టాను అనమాట. ఎలా రియాక్ట్ అవుతుందో నిజంగా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆల్రెడీ లేసేసింది, ఎక్కడ బయటకు వచ్చేసింది అనేసి వెంటనే ఇట్లా వేసేసి తొందరగా వచ్చేసినాం అనమాట లోపలికి. ఆమె రియాక్షన్ చూడాలన్నమాట, ఎట్లా ఉంటుంది ఏమి అనేసి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను ఇప్పుడు లోపలికి పోతున్నాను, మా అత్తని పిలుచుకొని వస్తాను. చూద్దాం ఎట్లా ఉంటుంది. ఏమో చేసిండేద్దా ఇది బండి ఉన్నా అలా యానుండవా వీడు రాయడమ్మా. నింట ఎవరో ఏం చేసిండారో చూస్తావా? నువ్వు చూడలేదా? ముగ్గుదూలో పోసిపోయి చూస్తూ రాయడ కోడిగుడ్డ అంతా ఏమేమో పెట్టి ఏం చేసిండారో. చూడి బండి పక్కలేనే ఇంటికి ఎదురుగా ఇంటి ముందర వచ్చి అంత దేరాలు నా చేతులకి నా కొడుకులకి. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. 4 గంటలు 5 గంటలు ఇంకా పారాడుకొని ఉన్నాడు మీ అబ్బా. లేదు రాత్రి ఏమన్నా చేసిందేదో ఏమో చూసినో లేదో. నేను లక్ష్మణకు పోయేస్తున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా. కోడిగుడ్డ కానీ అది నైట్ వేసి చూడరా ముట్లొద్దు. కోడిగుడ్డు కాదు, ముట్ల దగ్గర కావద్దు. కోడిగుడ్డు ఏమేమి పనులు చేస్తారు ఇండ్ల దగ్గర. యానా చోతులు యానా కొడుకులు ఉండొచ్చు, వాళ్ళు ఇండ్లు లేకపోయినా మేమేమన్నా ఒకరిని చెడు పెక్కపోతామా, వాళ్ళ పట్టుకొట్టే పోతామా, వాళ్ళని ఎత్తే వాళ్ళ భాష ఏనానే. అసలు ఏం చేసినారక్క? ఏమో అదే నేను పెట్టి మీ అబ్బాయి నీకు నెగ్గు అక్కడే 4 గంటలు 5 గంటలు ఇంకా పారాడుకొని ఉండవా? ఏదో మొగ్గేసినప్పుడు ఇచ్చి పసుపు కుంకుమ కోడిగుడ్డ అంతా పెట్టి ఏమేమి చేసిండారో చూడి. నేను పోయి లక్ష్మణ్ కొంచెం వచ్చినాను. లక్ష్మణ్ పోయి పోట్టుకొట్టి కాదు పోయి పేసుకొని ఉంటే ఎంత ధైర్యం కాదు మామ. మేము మా ఎన్న పారాడుతాను, నేను పారాడుతాను మామ. 11 గంటలకు పోయి పేసుకొని ఉంటే చెప్పింది ఇప్పుడు కాదమ్మా. చూసావా ఎంత ధైర్యం మామ. చూడు మామ ధైర్యమా ఎట్లా నా కొడుకు ధైర్యమా. తీసేకొస్తారా శివప్ప? పోతామా మేము?
కాలెత్తి పక్కది కారంటే ఎత్తింగా బండి దూరం ఆయప్ప పారాడుతూ ఉంటాడు వాడుతూ పారాడుతూనే ఉంటాము కాదు మామ అది ఎట్లా నా కొడుకులు ఎట్లా నా సూట్లో ఏం మేము ఎవరు కొంపలకన్నా పోతామా ఎవరు చుట్లోనా మేము ఎత్తుకుంటామా నా సాడే తింటారు నా గడ్డ తింటారు నా రెండు ఒకటి వేస్తారే నా సూట్లో నా కొడుకులు ఈ పనులు చేసిన వాళ్ళ ఇంట్లో పానాలు తీసి ఎక్కడ వస్తారా ఎంత ధైర్యం ఈ పొద్దుట్లే మా ఇంటావు ఇట్లా 12 గంటల్లో బిల్డింగ్ పోయినా ఇదే ఎప్పుడు 4 గంటలు ఇంకా ఇంటికి దొడ్డికి పారాడుకొని బాత్రూంలో నీళ్ళు పోసుకొని ఎప్పుడున్నాడు ఆయప్ప కొనుక్కునేదే లేదు అమ్మా ఆయన కొనుక్కునేది లేదు నేను కొనుక్కునేదే లేదు ఇప్పుడు గారాలు చూపించినాను లేరమ్మా అది తింటాను బయట వచ్చిన కాదు నువ్వు ఎంత ధైర్యమైన చూడమ్మా మనసుకి ఏమరా పబ్లిక్ అయ్యిందని ఎంత ధైర్యమైన చూడు ఇంక ఎవరు లేకున్నాడు తోటి ఎవరు వస్తానే తోటి ఫోన్ చేస్తాను వాళ్ళు ఆలగాళ్ళు ఈ పొద్దు కొత్తగా వాళ్ళ ఇంట్లో పీనుగులు పోనాలి లైట్ మండుతానే ఉంది ఎంత ధైర్యం కాదు లైట్ పట్టు లైట్ మండుతానే ఉంది కాదు ఇವಾಗ గాడిలో కార్లంతా ఇవకే ఉండదు ధైర్యంలో ఉంటుంది నేను చేసింది ప్రాంక్. సో చూసినారు కదా వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఏదైనా ప్రాంక్స్ చేయాలని చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్ చెప్పరా.